నిజానికి ఆవిర్భవిస్తూనే ఆయన శరీర వైకల్యం కలిగినటువంటి వారిని అనుగ్రహించి వరప్రదాతగా ఆయన ఆవిర్భవించారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఏనాటికి కూడా అనేక ఉత్సవాలు, అనేక అర్చనలు, అనేక పూజలు స్వామికి జరుగుతున్నాయి. అందున కలియుగంలో విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన చాలా ప్రశస్తమైనదని, అన్ని విధాలుగా యోగదాయకమని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. అటువంటి విఘ్నేశ్వర మూర్తి యొక్క ఆరాధన ఈ స్వయంభూ క్షేత్రంలో చేయడం చేత మనం ఇంటి దగ్గర చేసేటటువంటి ఆరాధన కన్నా 1,000,000 రెట్ల ఫలితం వస్తుంది. ప్రత్యేకించి ఉదయం 6 గంటలకి జరిగే సహస్రనామార్చనలో పాల్గొనడం చాలా చాలా యోగ్యమైన విషయం. సహస్రము అంటే అనంతము అని సంస్కృతంలో, కేవలము 1000 అని కాదు, అనంతమైన నామాలతో భగవంతుడు